హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది కారపొడితో దోశ వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్, కలిపేది. ఇది పుట్నాల పప్పు కారపొడితో ఇలా వేసుకున్నాను అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో చట్నీ కానీ కారపొడులు కానీ ఏమి నుంచుకోకుండా తినేయచ్చు అనమాట ఈ రెండు దోశలు కూడా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. దీని మీద కారపొడి జరుగుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ దోశ ఫ్రెండ్స్ ఇది చలికాలంలో, వర్షాకాలంలో బాగా తినచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది వేడి వేడిగాను కారంగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బ్రేక్ఫాస్ట్కి రెడీ పెట్టేసుకున్నాను. ఇది పుట్నాల పప్పుతో చేసిన కారపొడిను ఈ దోశలు పెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పుట్నాల పప్పు కారపొడి. రైస్లో కూడా బాగుంటుంది. రైస్లో అయితే నెయ్యను ఇది కలుపుకుని వేడి అన్నంలో బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.